చంద్రబాబు పవన్ కళ్యాణ్‌తో ప్రత్యేక భేటీ అయ్యారట సీఎం జగన్. నారా చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైనటువంటి భేటీ అయ్యారట సీఎం జగన్. చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్‌తో మీటింగ్ పెట్టుకొని మాట్లాడకపోతే ఇంక నెక్స్ట్ శ్రీకృష్ణ జన్మాష్టమానికే అని అనుకోవాల్సిందే. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని అకారణంగా జైల్లో పెట్టి 53 రోజుల పాటు చిత్రహింసలు పెట్టారు. ఎన్ని రకాలుగా లాయర్స్‌ని పెట్టి బయటికి తీసుకురావడానికి ప్రయత్నించినా ఛాన్సే ఇవ్వలేదు. పైగా తమ ఇంట్లో ఆడవాళ్ళని సైతం రోడ్డు మీద పెట్టించే మాటలు మాట్లాడించారు. అంతేకాకుండా మరి చంద్రబాబుతో కానీ, పవన్ కళ్యాణ్‌తో కానీ సవ్యంగా నడుచుకోలేదు. పవన్ కళ్యాణ్ అయితే ప్రచారానికి వెళ్ళిన అడుగడుగునా అడ్డంకులు, ప్రతీదీ పర్మిషన్‌లు, ఆంక్షలు. అసలాయన్ని ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కంటే చాలా దారుణంగా ట్రీట్ చేశారు. అలాంటి వ్యక్తులు ఎవరు రావాలి? ఎందుకు రావాలి? మొత్తానికి సీఎం జగన్‌కి ఖచ్చితంగా తన అక్రమాస్తుల కేసులో మళ్ళీ తిరిగి జైలుకి వెళ్లాల్సిందేనని మొదటి నుంచి జగన్ గురించి పవన్ కళ్యాణ్ చెప్తూనే ఉన్నారు. రాష్ట్రాన్ని మింగేసే నాయకులు ఉన్నప్పుడు ఈటి విషయంలో ఎవరు ఎలా టార్చర్ అనుభవిస్తారో చూస్తూనే ఉండాలంటూ చెప్తున్నారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు పవన్ కళ్యాణ్‌తో భేటీ అయి తన అరెస్ట్‌కి సంబంధించిన విషయాల్లో లాలూచీలు పడేటట్టుగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలైతే వినిపిస్తోంది. అది నిజమా కాదా అనేది తెలియాలి. నారా చంద్రబాబు నాయుడుకి అలాగే పవన్ కళ్యాణ్ కంట కనపడకుండా కొద్ది రోజులుంటే అది బెటర్ అనేది జన సైనికులు, తెలుగుదేశం కార్యకర్తలు చెప్తున్న మాట. మరి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్‌కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదనేదే జన సైనికులు ఇస్తున్న సలహా.